హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మరొక కొత్త మెడిసిన్ ప్లాంట్తో మేము ముందుకు వచ్చాను. దీని పేరు క్యాషియా ఫిస్టులా. తెలుగులో దీన్ని మనం రెడ్ల మొక్క అని కూడా అంటాము. సో ఇది ఫ్లవరింగ్ టైంలో చాలా ఎల్లోయిష్ గుత్తులుగా చూడటానికి మనకి ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఎల్లో ఫ్లవర్స్ ఈ గుత్తులుగా ఎలాడుతూ మంచి బ్యూటిఫుల్గా కనిపించే చెట్టు ఇది. సో దీన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ గాను, గార్డెన్స్లో ఆర్నమెంటల్ ప్లాంట్గాను, బంగ్లాల్లో మంచి డెకరేటివ్ ప్లాంట్గా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ చెట్టు అంతరిగిపోతున్న దశకి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం పరిరక్షించాలి. దీనికి మెడిసిన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చెట్టు వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ చెట్టు గురించి కొన్ని ఫొటోస్ మనం చూద్దాం రండి. ఫ్లవరింగ్తో ఉన్నప్పుడు చెట్టు ఈ రకంగా ఉంటుంది. స్మాల్ టు మీడియం సైజ్ ట్రీ ఇది. చూసారా, మీడియం సైజు విత్ ఫ్లవర్, ఫుల్ ఫ్లవరింగ్లో ఉన్నటువంటి గ్రీన్ ప్యారడైజ్ అంటారు దీన్ని. ఈ రకంగా మనకి ఫ్లవరింగ్తో ఉన్నప్పుడు కనిపిస్తుంది. వీటి ఆకులు చక్కగా నేరేడాకుల్లాగా ఆపోజిట్గా ఉంటాయి. చివరాకులు రెండే ఉంటాయి. సో ఒక బ్రాంచ్ మీద 4-5 లేదా 6-7 బ్రాంచెస్ ఆఫ్ లీఫ్లెట్స్ మనకి కనిపిస్తాయి. చూసారు కదా, చివరి ఆకులు మనకి ఈ రకంగా కనిపిస్తాయి. సో ఫ్లవర్ చూసారా, డ్రూపింగ్ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్ సిస్టమ్ ఉంది. చక్కటి ఎల్లో ఫ్లవర్స్, లీవ్స్ ఈ మాదిరిగా ఉంటాయి. బార్క్ డార్క్, జస్ట్ లైక్ మన కానుగ చెట్టు బెరడ్ లాగానే ఉంటుంది. స్ట్రైట్ బోల్ ఈ రకంగా దీని కాండం ఉంటుంది. బెరడ్ అంతా థిక్గా ఉండదు, కాండాన్ని అంటు పెట్టుకునే ఉంటుంది. బూడిద రంగు నుంచి కొంచెం యాష్ కలర్లో ఉంటుంది. ముదర బెరడు ఈ రకంగా ఉంటుంది. పగిలి పెచ్చులుగా ఊడి కింద పడుతుంది. ఫుల్ ఫ్లవరింగ్లో ఉన్నప్పుడు ట్రీ ఈ రకంగా ఉంటుంది. ఫ్లవర్ 5 పెటల్స్ కలిగి ఇలా ఉంటుంది. చాలా ఆకర్షణీయమైన ఫ్లవర్. దిస్ ఈజ్ గోల్డెన్ ట్రీ అని కూడా పిలుస్తారు. గుత్తులుగా ఫ్లవర్ ఈ రకంగా ఉంటుంది. చెట్టు పూర్తిగా ఫ్లవర్తో ఉన్నప్పుడు చూడటానికి చాలా ఇంప్రెసివ్గా, ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని ఎవెన్యూ ప్లాంటేషన్స్కి, రోడ్ సైడ్ ప్లాంట్స్కి లేదా డెకరేటివ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్గా కూడా వాడుతూ ఉంటారు. చూడండి, కాయలు రెడ్లకాయలు అంటారు వీటిని. పొడుగ్గా ములక్కాడలాగా కనిపిస్తున్నాయి కదా, వీటినే రెడ్లకాయలు అంటాము. క్యాషియా ఫిస్టులా పొడవుగా ఈ రకంగా ములక్కాడలాగా వేలాడుతూ ఉంటాయి. కాఫీ కలర్లో ఉన్న కాయలు ఇవి. పచ్చికాయలు అయితే ఈ రకంగా గ్రీనిష్గా ఉంటాయి. పండిన తర్వాత ఈ రకంగా ఎల్లోష్ అవుతాయి. ఒక్కొక్క కాయ పొడవు వచ్చేసి దాదాపుగా 1 to 1.5 feet ఉంటుంది. ఈ కాయల లోపల గింజలు ఉంటాయి. ఈ గింజలు పండిన తర్వాత చెట్టు నుంచి రాల్చి వీటిని ఎండబెట్టి లోపల ఉన్న గింజల్ని తీస్తారు. గింజలు ఈ రకంగా ఉంటాయి. చక్కగా చూసారు కదా, హార్ట్ షేప్లో ఉన్నటువంటి గింజలు
హార్డ్గా ఉంటాయి. ఈ రకమైన షైనింగ్తో ఉన్నటువంటి హార్ట్ షేప్ గింజలు మనకి కనిపిస్తాయి. ఈ రకమైన గింజలు మనం కలెక్ట్ చేస్తాం. సో క్యాషియా ఫిష్ల పల్ప్ నుంచి పౌడర్ కూడా తయారు చేస్తారు. ఈ పౌడర్ని మెడిసిన్స్లో కూడా మనకు ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి ఆయుర్వేదిక్ హోమియో మెడిసిన్స్లో టించర్స్ రూపంలో కూడా దొరుకుతాయి. ఇవి ముఖ్యంగా లివర్ వ్యాధులకి, లివర్ ఫంక్షనింగ్ కోసం ఈ టించర్స్ని తయారు చేస్తారు. సో వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ లీస్ట్ కన్సర్న్ టు నియర్లీ థ్రెటెండ్ అని IUCN వాళ్ళు క్లాసిఫికేషన్ చేశారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు వీటిని అంతరించిపోతున్న దశలో ఉన్నటువంటి చెట్లుగా వర్గీకరించడం జరిగింది. ఈ మొక్క యొక్క వివరాలు మనం తెలుసుకున్నారండి ఫ్రెండ్స్. చూసారుగా, స్థానిక పేరు రెళ్ళ చెట్టు, పరిరక్షణ స్థితి వచ్చేసి LC. క్యాషియా ఫిష్ల గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇది సంరక్షణ స్థిరమైన పంటగా సహజంగా సోషల్ ఫారెస్ట్రీ వాళ్ళు పండిస్తూ ఉంటారు. ఇది అంతరించిపోతున్న దశకు వస్తుంది కాబట్టి వీటిని పరీక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీలో కానీ లేదా ప్రైవేట్ నర్సరీలో కానీ విత్తనాలని విరళంగా ఇచ్చి వీటిని పెంచాల్సిన అవసరం ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో దాని సాగును ప్రోత్సహించాలి. దీని పరిరక్షణ విలువల్ని కాపాడాలి. నివాస సంరక్షణ ఎలా ఉండాలంటే సహజ ఆవాసాలను రక్షించండి. క్యాషియా ఫిష్ల సహజంగా పెరిగే అడవుల్లో మరియు ఆవాసాలను పరిరక్షించడం చాలా అవసరం. పట్టణీకరణ మరియు ఇతర పారిశ్రామిక అవసరాల కోసం వీటిని ధ్వంసం చేసి ఈ జాతిని అంతరింపజేస్తున్నారు. వీటిని మనం గుర్తించి వాటిని నరకకుండా చూడాలి. సస్టైనబుల్ హార్వెస్టింగ్, స్థిరమైన హార్వెస్టింగ్ పద్ధతులని అమలు చేయడం ద్వారా ఈ జాతిని మనం రక్షించవచ్చు. చెట్టుని ఉత్పత్తి చేయడానికి అనుమతించే వివిధ హార్వెస్టింగ్ పద్ధతులని మనం ప్రోత్సహించాలి. మెడిసిన్ ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే క్యాషియా ఫిష్ల ఇండియన్ ల్యాబర్మ్ లేదా అమాల్టాస్ అని కూడా పిలువబడే చెట్టు. ఇది సాంప్రదాయకమైన చర్మ వ్యాధులు, కాలేయ వ్యాధులు మరియు సమస్యలు మరియు జ్వరం చికిత్సకి ఉపయోగిస్తారు. అవి ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా వీటికి ఉన్నాయి. మొక్కలను తాపజనిక వాపు వంటి పరిస్థితులకి ఉపయోగిస్తారు. అక్కడ వస్తాం.
ఇతర ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే క్షయ చికిత్సకి సాంప్రదాయక ఔషధంగా ఉపయోగిస్తారు. డయాబెటిక్కి కూడా ఉపయోగిస్తారు. మరియు రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. రక్త శుద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. యాంటీవైరల్ చర్యలకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. రుమాటిజం, కీళ్ళ నొప్పులు సంబంధించిన వాటికి కూడా మందులు తయారు చేస్తారు. వీటిలో ఉపయోగపడే భాగాలు ఎలా ఉన్నాయంటే జ్వరం, గుండె జబ్బు, పిత్తాశయం, రొమాటిక్ వాతపు నొప్పులు, రక్తస్రావం, గాయాలు, పూతలు, దిమ్మలు మరియు వివిధ చర్మ వ్యాధులకి నివారణగా ఉపయోగిస్తారు. బెరడ్ని తాపజనిక వాపునకు సంబంధించి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. గాయాలను శుభ్రం చేయడానికి కూడా దీన్ని లిక్విడ్ ఉపయోగిస్తారు. పండ్ల గుజ్జు తేలికపాటి మోషన్స్ మరియు కడుపు నొప్పులకి మందుగా ఉపయోగిస్తారు. పువ్వులు జ్వరం కోసం ఉపయోగిస్తారు మరియు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ కార్యకలాపాలకి ఉపయోగిస్తూ ఉంటారు. ఆకులు వ్యాధి సోకిన చర్మంపై ప్రాంతంలో కప్పడానికి ఉపయోగిస్తారు. విత్తనాలు తేలికపాటి హెమాటిక్ ఉత్ప్రేరకాలు మరియు గ్లైసీమియా లక్షణాలు కలిగి ఉంటాయి. వీటి యొక్క మార్కెట్ లభ్యత క్యాషియాఫిస్లా చెట్లు గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇవి భారతదేశ మార్కెట్లో మనకి ఆన్లైన్లో లభిస్తాయి. ఇవి ఇండియా మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద కంపెనీల నుంచి మనం వీటి మొక్కలు కానీ విత్తనాలు కానీ తెప్పించుకోవచ్చు. సో వీటి యొక్క సరఫరా చేసే వాళ్ళు ఎక్కడున్నారంటే శివుడు హరి అయ్యప్ప నర్సరీ రాజమండ్రి, లక్ష్మీ నర్సరీ గార్డెన్స్ తూర్పుగోదావరి, రాజశ్రీ నర్సరీ రాజమండ్రి, స్వాగత్ నర్సరీ రాజమండ్రి. వీటి నుంచి మనం ఈ యొక్క మొక్కలు కానీ విత్తనాలు కానీ తెప్పించుకోవచ్చు. వీటిని గుర్తించే లక్షణం క్యాషియాఫిస్లా చెట్లు గురించి గుర్తించడానికి గోల్డెన్ షవర్ ట్రీ లేదా ఇండియన్ లాబర్న్ అని కూడా పిలుస్తారు. దాని విలక్షణమైన లక్షణాల కోసం చూస్తే కొమ్మలతో తరహా చెట్టు ఇది. ప్రకాశవంతమైన పసుపు రంగు కలిగినటువంటి సుగంధ పువ్వులు, సువాసన కలిగిన పువ్వులు కలిగి ఉంటుంది. గుత్తులుగా ఉంటాయి. ఇక్కడ మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. చెట్టు పరిమాణం మధ్య తరహా ఆకురాల్చే చెట్టు.
సాధారణంగా 10 నుంచి 20 మీటర్ల వరకు పెరుగుతుంది. శాఖలు బహిరంగ కిరీటాన్ని ఏర్పరచుకునే శాఖలు కలిగి వ్యాప్తి చెంది ఉంటాయి. బెరడు యువ బెరడు లేత బూడిద రంగులోను మృదువైనది, పాత బెరడు కఠినమైనది మరియు ముదురు బూడిద రంగులోను కలిగి ఉంటాయి. ఆకులు 3 నుంచి 8 జతల కరపత్రాలతో పిన్నెట్ లీవ్గా సమ్మేళనం అయి ఉంటాయి. ఆకులు కరపత్రాలు 7 నుంచి 21 సెంటీమీటర్లు కలిగి పొడవు ఉంటాయి మరియు వెడల్పు వచ్చేసి 1 అంగుళం నుంచి 3 అంగుళాలు వెడల్పు ఉన్న ఆకులు ఉంటాయి. పువ్వులు ప్రకాశవంతమైన సువాసన కలిగినటువంటి పసుపు రంగులో మెరిసే రెసిమోస్ ఫ్లవరింగ్ కలిగి ఉంటాయి. 20 to 40 సెంటీమీటర్లు ఈ రెసిమోస్ పొడవు ఉంటాయి. పండ్లు పొడవైన స్తూపాకారపు పళ్ళు. ఇవి 30 నుంచి 60 సెంటీమీటర్లు పొడవు వరకు పెరుగుతాయి. అయినప్పుడు ముదురు రంగు గోధుమ రంగు కలిగి కానీ నల్లగా కానీ మారుతాయి. ఇతర లక్షణాలు ఏంటంటే సాధారణ పేర్లు గోల్డెన్ షవర్ ట్రీ లేదా ఇండియన్ లాబర్నమ్, వుడ్డింగ్ పైప్ ట్రీ అని కూడా పిలుస్తారు. స్థానిక ప్రాంతాలు ఏంటంటే భారతీయ ఉపఖండంలో మరియు ఆగ్నేయాసియాలో చెందినటువంటి మొక్క. ఇది పుష్పించే సమయం మే నెల మరియు జూన్లో కనిపిస్తాయి. ఆకురాల్చే చెట్టు. ఈ ఆకులు ముఖ్యంగా పుష్పించేటప్పుడు రాలి కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వీటి యొక్క ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, సీడ్ కలెక్షన్, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి మనం రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. మీ కొరకు కొన్ని ముఖ్యమైనటువంటి వీడియోస్ ఇక్కడ పెట్టాను, చూడండి. మీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇలాంటి అంతరించిపోతున్న మొక్కల్ని కాపాడదాం, భావి తరాలని బతికిద్దాం. ఇది మన స్లోగన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.